మను విద్య మనువు ఉపాసించిన విద్యా స్వరూపురాలు. మనువు చంద్రుడు, కుబేరుడు, లోపాముద్ర, మన్మధుడు, అగస్తి, అగ్ని, సూర్యుడు, ఇంద్రుడు, స్కందుడు, శివుడు, దూర్వాసుడు అనువారు దేవి ఉపాసకులు. అందువలన శ్రీవిద్య 12 విధములుగా ప్రవర్తింపబడినది. ఈ విషయము జ్ఞానార్ణవమున కలదు. చంద్ర విద్య చంద్రుని చేత ఉపాసించబడిన విద్యా స్వరూపురాలు. చంద్రమండల మధ్యగా చంద్రమండలము మధ్యనున్న తల్లి. సాయం సంధ్య సమయమునందు సంధ్యావందనమైన తరువాత దేవిని చంద్రమండల మధ్యమందున్నట్లు ధ్యానించవలెను. అనగా దేవి చంద్రమండలము మధ్యలో నున్నదని సారాంశము. శివపురాణములో శివుడు అగ్ని శిరస్సున, దేవి చంద్రుని శిరస్సున ఉన్నట్లును జగత్తంతయు చంద్రాగ్నులతో కూడినదనియు చెప్పబడినది. చారురూప మనోహరమైన సౌందర్యము గల తల్లి. ఆదిశంకరులు దేవిని వర్ణించు శతకమునకు సౌందర్యలహరి అని పేరిడిరి. మూకకవి తన మూక పంచసతిలో 500 శ్లోకములలో దేవి సౌందర్యమును అత్యద్భుతముగా వర్ణించారు. చారుహాస మనోహరమైన చిరునవ్వు కల తల్లి. అమ్మ చిరునవ్వు యొక్క బిందువే చంద్రబింబమని పెద్దలందురు. అంటే అమ్మ చిరునవ్వు సర్వజన చితాహ్లాదజనకమని భావము. చారు చంద్ర కళాధర వృద్ధిక్షయములు లేని మనోహరమైన చంద్రకళను ధరించిన తల్లి. ఇట్టి చంద్రకళను సాధా అందురు, అనగా సదా ఉండునది అని అర్థము. కాశీరాజు కుమార్తె చంద్రకళ. ఆమె సుదర్శనుడను రాకుమారుని ప్రేమించినది. తల్లి ఆమెకు స్వప్నములో కనిపించి కామరాజ బీజమును ఉపాసించుమని చెప్పెను. చంద్రకళకు ఆధారమగుటచే తల్లి చారు చంద్రకళకు ఆధార అయినది. చరాచర జగన్నాథ జంగమస్థావర జగత్తునకు స్వామిని అయిన తల్లి. చక్రరాజ నికేతన త్రైలోక్యమోహన చక్రము మొదలు 9 చక్రముల గల శ్రీచక్రమే నివాస స్థానముగా గల తల్లి. చక్రరాజమనగా శ్రీచక్రము. పార్వతి పర్వతరాజైన హిమవంతుని పుత్రిక కావున పార్వతి. పర్వము అనగా పున్నమ, పండుగ అను అర్థములు కలవు. పర్వభేదములందు పూజింపబడునది కనుక పార్వతి అని బ్రహ్మ వైవర్త పురాణమునందు కలదు. పద్మనయన పద్మముల వలె విశాలములై ఆహ్లాదకరములై సౌకుమార్యములైన నేత్రములు గల తల్లి. పద్మరాగ సమప్రభ పద్మరాగమణితో అనగా మాణిక్యముతో సమానమైన అరుణవర్ణము గల తల్లి, లేదా పద్మము యొక్క అరుణమైన వర్ణముతో సమానమగు శరీర కాంతి గల తల్లి.